అందరికి నమస్తే. కొద్దిసేపు క్రితమే కేరళ సీఎంను ప్రకటించేసింది కాంగ్రెస్. రేవంత్ రెడ్డి ఎవరికైతే సీఎం చేయాలని ప్రయత్నం చేసిండో ఆయన కోసం చాలా చేసింది రేవంత్ రెడ్డి. బట్ హైకమాండ్ మాత్రం చెక్ పెట్టేసింది. యాక్చువల్గా ఇది ఒక 3-4 డేస్ బ్యాకే చర్చ జరిగింది. మనకి ఎలక్షన్స్ టైంలో కూడా, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఢిల్లీ పోతే రేవంత్ రెడ్డిని హైకమాండ్ లైట్ తీసుకున్నది. రాహుల్ గాంధీ కలిసేందుకు ప్రయత్నం చేస్తే రాహుల్ గాంధీ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన చెప్పు చేతల్లో ఇంకొక ముఖ్యమంత్రిని పెట్టుకుంటే, ఒక పెద్ద రాష్ట్రం కేరళ పెట్టుకుంటే హైకమాండ్ కూడా ఆడించవచ్చని బహుశా ఆయన భావించి ఉండొచ్చు. బట్ తీరా చూస్తే కేసీ వేణుగోపాల్ను ముఖ్యమంత్రిగా ప్రకటించాలని ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తే హైకమాండ్ ఫుల్ స్టాప్ పెట్టేసింది. వీడి సతీశన్కి కేరళ ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. కొద్దిసేపు క్రితమే ప్రకటన కూడా చేసింది. అసలు ఏమైంది, ఎందుకు ఇట్లా అయింది, 1000 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు, తర్వాత చాలా జరిగినాయి. దానిలో అసలు ఏమైంది, ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నాకు అందరికీ తెలుసు, కేరళ రిజల్ట్ వచ్చిన తర్వాత, కేరళ రిజల్ట్ రాగానే అసలు ఇక్కడ మన తెలంగాణలో అయితే కాంగ్రెస్ సోషల్ మీడియా, లేకపోతే రేవంత్ రెడ్డి సోషల్ మీడియా, రేవంత్ రెడ్డి దగ్గర ఉండే వాళ్ళు వీళ్ళు కేరళని గెలిపించింది రేవంత్ రెడ్డే. రేవంత్ రెడ్డే వల్లనే కేరళలో కాంగ్రెస్ గెలిచింది, లేకపోతే అసలు గెలిచేదే కాదు అన్నట్టుగా ప్రచారం చేసిండ్రు, మొత్తం ప్రచారం చేసిండ్రు. అసలు దాన్ని చూసి కేరళ పోయిన మిగతా మంత్రులే పరిశాన్ అయిపోయినారు. ఏంది ఇది అంటే, రాహుల్ గాంధీ జీరోనా, రాహుల్ గాంధీ పాత్ర లేదా, ప్రియాంక గాంధీ పాత్ర లేదా కేరళ గెలవడంలో, కేవలం రేవంత్ రెడ్డి గెలిపించిండా, ఎందుకు ఇట్లా ప్రచారం చేసుకుంటున్నారు, ఇది హైకమాండ్ దృష్టి కూడా తీసుకుపోయినారు వాళ్ళు. దాని తర్వాతనే చెక్ పెట్టింది. దాని తర్వాతనే రేవంత్ రెడ్డి మీద మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఆయన మీద అభిప్రాయం మారలే, కొంత మారే ప్రయత్నంలోనే మళ్ళీ ఇవన్నీ వేసుకున్నాడు. ఇప్పుడు కేరళలో ఈయన 4 ప్రచారం చేసిండు, 4 కాన్స్టిట్యున్సీలు ప్రచారం చేసిండు. దానిలో 2 గెలిచిండు, 2 ఓడిపోయింది కాంగ్రెస్. అంతే. కేరళలో మొత్తము సీట్లు 140 అసెంబ్లీ స్థానాలు, 140లో వీళ్ళ కూటమి 102 స్థానాల్లో గెలిచింది. అందులో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా 63 సీట్లు గెలిచింది. 63 సీట్లలో ఈయన ప్రచారం చేసిన దగ్గర గెలిచింది 2. దానికే మొత్తం అసలు రాహుల్ గాంధీ కాంగ్రెస్ హైకమాండ్ కాదు, నేనే గెలిపించిన అని చెప్పేసి పెద్ద కలరింగించుకున్నాడు. ఆ తర్వాత ఏం చేసిందంటే, ఆడ కేసీ వేణుగోపాల్ను ముఖ్యమంత్రి చేయాలని ఈయన కర్ణాటక డీకే శివకుమార్తో మాట్లాడి, డీకే శివకుమార్ వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీలో లాబింగ్ చేసే ప్రయత్నం చేసినారు. పోయి రాహుల్ గాంధీని కలిసి ఎట్లయినా కేసీ వేణుగోపాల్ను కేరళ ముఖ్యమంత్రిని చేయాలి. యాక్చువల్గా కేసీ వేణుగోపాల్ కోసమే ఆ రాష్ట్రంలో కేరళలో ఒక టీవీ ఛానల్ పెట్టించారు కరెక్ట్గా ఎలక్షన్స్కి 2 నెలల ముందల. కాంగ్రెస్ కోసం కాదు, జస్ట్ కేసీ వేణుగోపాల్ను ముఖ్యమంత్రి చేసేందుకే. ఈయన ఇక్కడ నుంచి 1000 కోట్లు కేరళ ఎలక్షన్స్కి ఇచ్చింది కూడా హైకమాండ్ మీద ప్రేమతో కాదు, కేసీ వేణుగోపాల్తో కుమ్మక్కయ్యి పంపించిండు. కేసీ వేణుగోపాల్ కనుక ముఖ్యమంత్రి అయితే కేరళ కూడా దున్నుకోవచ్చు, అక్కడ రాజకీయాలు చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు. ఒక ముఖ్యమంత్రి, ఒక పెద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో ఉంటాడు. ప్లస్ కాంగ్రెస్కు ఉన్న అతి తక్కువ ముఖ్యమంత్రిలో 2, నేను కాక నాకు ఇంకొక ముఖ్యమంత్రి నా చేతిలో ఉంటాడు. మనం హైకమాండ్ దగ్గర ఏం డిమాండ్ పెడితే ఆ డిమాండ్, రాహుల్ గాంధీని దింపేయాలి, ప్రియాంక గాంధీని ఎక్కియాలంటే ఎక్కియవచ్చు, ప్రియాంక గాంధీ లేదు, రాహుల్ గాంధీ లేదు, ఇంకో ఎక్కియాలంటే ఎక్కియవచ్చు. ఇట్లాంటి డిమాండ్స్ అన్ని కూడా హైకమాండ్ ముందు పెట్టవచ్చు, మొత్తం ఢిల్లీలో చక్కని తిప్పొచ్చు. ఇవన్నీ చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత కేరళలో రేవంత్ రెడ్డి గెలిపించిండు అనే ప్రచారంతో పాటు దేశీయ నేత అని ప్రచారం చేస్తున్నారు రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి ఇక ఇక్కడ కాదు, ఢిల్లీ స్థాయిలో ఒక పెద్ద లెజెండ్ కాబోతున్నారని చెప్పేసి 1-2 ఎమ్మెల్యేలు మాట్లాడిండ్రు. తీరా చూస్తే మొన్న ఢిల్లీ పోయిండ్రు, రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి రాహుల్ గాంధీని కలిసే ప్రయత్నం చేసిండ్రు కేసీ వేణుగోపాల్ కోసమే, కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి చేయాలని. పోతే రాహుల్ గాంధీ 2 డేస్ వెయిట్ చేసిండు, ఏం పనిలేదు రేవంత్ రెడ్డికి, ఏం పనిలేదు, నథింగ్, జీరో వర్క్. జస్ట్ ఆయనకి ఇచ్చిన క్వార్టర్లో ఉన్నాడు 2 డేస్. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేసిండు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మనం వీడియో కూడా చేసినాం. అంటే ఎలక్షన్స్ ముందర డబ్బులు అవసరం ఉందని బహుశా రేవంత్ రెడ్డిని ఎంటర్టైన్ చేసి ఉండొచ్చు, కానీ అది పర్మనెంట్ కాదు. ప్లస్ రేవంత్ రెడ్డి నిర్ణయాలను హైకమాండ్ అమలు చేస్తాను కాదు. కానీ ఈయన ఎక్కువ ఊహించుకున్నాడు, ఇసుట్రా అంటే ఇల్లంతా నాదే అన్నట్టు. ఏదో డబ్బుల కోసం, వాళ్ళ వెసులుబాటు కోసం కేరళలో కొంత ఆర్థిక సాయం చేయండి అంటే ఏకంగా కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులనే రేవంత్ రెడ్డి డిసైడ్ చేసింది తెలుసా. ఢిల్లీ పోయి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి కొంతమంది, మరి ఆ బేరం ఏమైందో తెలియదు, ఎమ్మెల్యే టికెట్ ఉత్తగానే ఇచ్చిండ్రా, లేకపోతే అక్కడే ఉన్న సూట్ కేసులు మారినాయా, ఏం జరిగిందో తెలియదు, లేకపోతే రేపు కేసీ వేణుగోపాల్కు సపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళకు టికెట్లు ఇప్పించే ప్రయత్నం చేసిండ్రా. ఎందుకంటే డబ్బుల మదం, డబ్బులు ఇచ్చారు కదా 1000 కోట్ల రూపాయలు. ఆయన రేవంత్ రెడ్డి జేబులకి వెళ్ళి ఇవ్వలేదు, అవన్నీ మన కాంట్రాక్టర్ దగ్గర నుంచో లేకపోతే ఎక్కడి నుంచో కలెక్ట్ చేసి ఇచ్చారనే ప్రధానమైన చర్చ కూడా ఉంది కదా. 1000 కోట్ల విషయం ఎట్లా బయటకు తెలిసింది, రేవంత్ రెడ్డి చెప్తేనే తెలిసింది. అది కూడా మనం 1000 కోట్లు ఇవ్వలేమా అంటే ఆయన్నే ఓపెన్గా మాట్లాడింది. కాబట్టి
అట్లా ఆ ఎమ్మెల్యేలు కొంతమందిని చెప్పు చేతులు పెట్టుకునే ప్రయత్నం కూడా చేసిండు. రీసెంట్గా ఢిల్లీ ఉన్నప్పుడు ఆ 2 డేస్ ఢిల్లీలో ఉన్నప్పుడు ఆల్రెడీ అప్పటికి కేరళలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసింది కదా, ముఖ్యమంత్రిని డిసైడ్ చేయలేదు కదా. కొంతమంది ఎమ్మెల్యేలకు కేసీ వేణుగోపాల్ కలిసిండు ఆ రోజు. రాహుల్ గాంధీ కలవాలి. కేసీ వేణుగోపాల్ని కలిసి ఎమ్మెల్యేలకు నజరానాలు ప్రకటించారట. అంటే ఈనాడు స్వయంగా ప్రకటించకుండా కేసీ వేణుగోపాల్ ద్వారా ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి నజరానాలు అవి కూడా ఇక్కడ నుంచి ఇస్తారు, మళ్ళీ తెలంగాణకి వెళ్ళే ఇస్తారు, మళ్ళీ ఇక్కడనే మన డబ్బులను కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్ రూపంలో తీసుకొని ఇచ్చే ప్రయత్నమా, లేకపోతే కాంట్రాక్టర్లు బిల్డర్లను బెదిరించి వసూలు చేసి అవి కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి కావాలంటే ఎమ్మెల్యేల సపోర్ట్ కోసం అవి పంచే ప్రయత్నమా, ఇట్లాంటి చాలా చాలా ప్రయత్నాలు చేసిండు రేవంత్ రెడ్డి. కానీ హైకమాండ్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టింది, చెక్ పెట్టింది. ఇది నడవదు, ఇది హైకమాండ్. ఇట్లాంటి ముఖ్యమంత్రులు చాలామంది చూసింది. రేవంత్ రెడ్డి వన్ ఆఫ్ ద చిన్న నీటి బిందువు కాంగ్రెస్లో. కానీ హైకమాండ్ చూసిన ముఖ్యమంత్రులు చాలా పెద్ద పెద్ద తోపులను చూసింది. ఈయన మాత్రం చాలా ఎక్కువ ఊహించుకున్నాడు. అట్లా కేసీ వేణుగోపాల్ను ముఖ్యమంత్రి అయ్యేందుకే కొంతమంది ఎమ్మెల్యేలకు నజరానాలు కూడా ప్రకటించారు. ఇంకా వాళ్ళందరూ కేసీ వేణుగోపాలే ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేస్తారు. నిన్న మన పేపర్లో కూడా వార్త చూసినాం కదా, మెజారిటీ ఎమ్మెల్యేలు కేసీ వేణుగోపాల్ అంటే ఉన్నారు, వాళ్ళు కేసీ వేణుగోపాల్ని ముఖ్యమంత్రి చేయాలి. అవన్నీ కూడా పేపర్లో రాయించుకున్న వార్తలు. అక్కడ కేరళ వీళ్ళు పెట్టిన టీవీ ఛానల్లో ప్రచారం చేయించుకున్నారు, అక్కడ మీడియాని మేనేజ్ చేసి అక్కడ రాపించుకున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డిదే పతా నడుస్తుందని చెప్పేసి ఇక్కడ ఉస్కో అంటే డిస్కో అనే మీడియా ఉంది కదా రేవంత్ రెడ్డికి, ఆ మీడియాలో రేవంత్ రెడ్డి ప్రయత్నం ఫలిస్తుంది, కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు, ఎమ్మెల్యేలంతా కేసీ వేణుగోపాల్ వెంటనే ఉన్నారు అని ఇట్లాంటి వార్తలు రాపించారు. తీరా చూస్తే వీడి సతీశన్ పీసీసీ చీఫ్, సిఎల్పి లీడరు, అసలు అక్కడ కేరళలో కాంగ్రెస్ గెలవడానికి ప్రధానమైన కారణం ఆయన ఈడి సతీశన్. ఆయన పీసీసీ చీఫ్గా లేకపోతే సిఎల్పి లీడర్గా ఆయనను చూసి ఇచ్చిండ్రు, ఆయన చూసి ఇచ్చి ఓట్లు వేసిండ్రు. రేవంత్ రెడ్డిని చూసి, రేవంత్ రెడ్డి ముఖం చూసి వేయలే ఓట్లు కేరళలో. ఆయన ప్రచారము, ఆయన చేసిన పోరాటము అంతకుముందు గవర్నమెంట్ పైన. అసలు వీడి సతీశన్ కనుక ఇవ్వకపోతే కాంగ్రెస్ అక్కడ ఉన్న ఎన్ఎస్యూ వాళ్ళు వీళ్ళు మొత్తం రివర్స్ అయ్యారు. రేవంత్ రెడ్డికి రివర్స్ అయ్యారు కేరళలో కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి మాట ఎట్టి పరిస్థితుల్లో వినొద్దు అని చెప్పి హైకమాండ్కు మెయిల్స్ చేశారు కేరళ వాళ్ళు. అదే కనుక జరిగితే కేరళలో కాంగ్రెస్ ఉండదని వార్నింగ్ ఇచ్చారు హైకమాండ్కి. ఎందుకంటే కష్టపడ్డాడు ముఖ్యమంత్రి కాకుండా ఇట్లా లాబింగ్ ద్వారా ఏదో పైసలకు అమ్ముడు పోయేటోళ్ళు, ఈ పైసల లాబింగ్ చేసుకునేటోళ్ళు, పైసల కోసం రాజకీయాలు చేసేటోళ్ళు, రాజకీయాల కోసం పైసలు, పైసల కోసం రాజకీయాలు, ఈ రెండు చేసేటోళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి ఈయనకి. ఎవరు సంబంధం లేనోని, ఏమాత్రం కష్టపడనోని ఢిల్లీలో కూర్చొని ఈయనకు పీసీ చీఫ్ ఇప్పించినోని, ఈయన ముఖ్యమంత్రి చేసినోని ఆయన్నే కేసీ వేణుగోపాల్. ఆయన ఏంటంటే మొత్తం పైసామే కమాల్, పైసలు ఇస్తే ఏదైనా చేస్తాడు. మరి రాహుల్ గాంధీ ఎంత గట్టిగా నమ్ముతుండో ఆయన అర్థం కాలేదు. రాహుల్ గాంధీ కూడా అట్లే ఉన్నాడు, ఆయన కూడా మనం ఏం అనలేము. రాహుల్ గాంధీకి అంతకు మించి ఏం ఇంకా చెప్పలేము కూడా. రాహుల్ గాంధీ అట్లాంటిలోనే నమ్ముతుంటారు అనమాట. డబ్బులు తీసుకున్న మన భాషలో బ్రోకర్లను పిలుస్తారు. కానీ అక్కడ మరి డబ్బులు తీసుకొని వ్యవహారం అంతా నడిపించేసి ఆయననే ముఖ్యమంత్రిని చేస్తే ఇక కేరళ స్టేట్ కూడా నా చేతిలో ఉంటుంది. మొత్తం ఇక దక్షిణ భారతదేశంలో మొత్తం కాంగ్రెస్ అంటే నేనంటే కాంగ్రెస్, రాహుల్ గాంధీ హూ ఇస్ ప్రియాంక గాంధీ అందామని ప్లాన్ చేసిండ్రు. తీరా చూస్తే హైకమాండ్కి అన్నీ తెలుసు, వాళ్ళన్నీ పసిగట్టిండ్రు. ఈయనేం చేస్తున్నారు తెలుసు, కేసీ వేణుగోపాల్ ఏం చేస్తున్నారు తెలుసు, తర్వాత కర్ణాటక డిప్యూటీ సీఎం ఏం చేస్తుండో తెలుసు, ఇవన్నీ తెలుసు. అన్నీ చూసిన తర్వాత వీళ్ళ లాబింగ్ చెక్ పెట్టేసి కొంత మేనేజ్ చేసి లాస్ట్కి వీడి సతీశన్ను ముఖ్యమంత్రిగా ప్రకటించారు. దీంతోనే రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అంటే ఏదో అవసరానికి డబ్బులు ఇచ్చినంత మాత్రాన, లేకపోతే వాళ్ళకు దిక్కులేక మీ మీద ఆధారపడినంత మాత్రాన మీ నిర్ణయాలు హైకమాండ్లో నడవవు అనేది ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే రేపు ఇంకా చాలా ఉన్నాయి నిర్ణయాలు, ఈయన ప్రెషర్లు చాలా ఉన్నాయి. నెక్స్ట్ కంటిన్యూ వీడియోలో చూడండి, ఈయన చాలా ప్లాన్లు చేస్తున్నాడు. ఇక్కడ మొత్తం నాదే నడుస్తుంది, నేను రాహుల్ గాంధీని మేనేజ్ చేస్తా, ప్రియాంక గాంధీ మేనేజ్ చేస్తా అనే మూడ్లో ఉన్నాడు. బట్ ఇప్పుడు ఈ కేరళ ముఖ్యమంత్రి ఈయన తీవ్ర ప్రయత్నాలు చేసి ఎట్లయినా సరే ఒక కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి పెట్టేద్దాం అని చేసిన తీవ్ర ప్రయత్నాలు విఫలమైన తర్వాత హైకమాండ్ మార్క్ కింద కూడా బహుశా రేవంత్ రెడ్డికి అర్థమై ఉండాలి. బహుశా ఈ ఫుల్ స్టాప్ ఈ చెక్ తర్వాత రేవంత్ రెడ్డి స్టాండ్ ఎట్టిందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.